ఎక్కడ్రా మీ చెన్నయ్య? చెన్నయ్య గారు లోనే ఉంటాడండి. ఏమిట్రా ఈ గాయం? ఎలా తగిలింది? ఏం లేదు, నువ్వు కట్టమ్మా. విశాలం, మానేపల్లి శివరామయ్య తన కూతుర్ని ఇవ్వటానికి శేఖర్ జాతకం అడిగాడే, చెప్పావా? మానేపల్లి శివరామయ్య కూతురు. ఏమిటి సమాధానం రాదు? ఏం వద్దని చెప్పు. ఆయన వస్తున్నారు. ఇంకా ఎన్నాళ్ళు వీడు ఒంటిగట్టెలా బొంబాయిలో పిడకలంట చపాతీలు తింటూ పడుంటాట? అడిగి చెప్పు. గౌరవమైన కుటుంబం, చక్కని పిల్ల, డిగ్రీ కూడా పూర్తిగా వచ్చింది. కావాలంటే వీడిని ఒకసారి వెళ్ళి చూసిరా మనం. అక్కర్లేదు. ఎందుకుట? నా పెళ్లి ఎప్పుడు చేసుకోవాలో ఎవరిని చేసుకోవాలో నాకు తెలుసు. ఇదేదో కొత్త కథలా ఉంది. ఏమిటి విషయం? నేను ఆ అమ్మాయిని చూశాను. సరే, పిల్లది ఎవరయ్యా? బొంబాయా? హిందీ మాట్లాడుతుందా? అందుకే వీడి బొంబాయి పంపించద్దన్నాను. విన్నావా నువ్వు? బొంబాయి కాదు, మన ఊరు అమ్మాయి. మనూరమ్మాయ? ఎవరు? అడిగేది నిన్నే. చెప్తే అనవసరంగా గొడవ చేస్తారు. చెప్పబోయ్. శైలా బాను. బషీర్ అహ్మద్ కూతురు. ఎవరు? ఆ ఇటీవల మే బషీరేనా? మీ నాన్నకేతో సర్ది చెప్పు. వెళ్ళు. పెద్దబాయ్, ఎక్కడ రా పెద్దబాయ్? ఏనన్నా? రాపదం. బషీర్, బషీర్ రమణ పిలవండి. నారాయణ మూర్తి వచ్చారని చెప్పండి. ఏ బషీర్, నీ కూతురు మా వాడు వంక చూసిందా? ఇక్కడ కూలీలు జరుగుతాయి, జాగ్రత్త. ఏయ్, నేను లేనాడినే, రోషన్ లేనాడి కాదు. ఇక్కడేమన్నా తప్పు జరిగిందో 2 కుటుంబాలు ఉండవు. చదువున్నవాడు డబ్బున్నవాడు బుట్టలో వేసుకుందాం అనుకున్నావా? ఏయ్, ఎవడికి కావాలి ఆయన బోర్డు డబ్బు? మాకు అభిమానం ఉంది. అంటే అభిమానం మాకు లేదంటావా? ఆ మాట నా నోటితో చెప్పాలి. ఆడపిల్ల అదుపులో పెట్టుకోలేని వాడు నువ్వెంతంటే 4 అక్షరం ముక్కలు చదువుకుంటున్న ఆడపిల్లని స్కూల్కి పంపితే పిచ్చి కుక్కల్లా చుట్టూ తిరగటం తెలియదు. ఎవడ్రా కుక్క? ఈ బషీర్ అహ్మద్ నీ కొడుకుని చంపకుండా ప్రాణాలతో పంపినందుకు సంతోషించు. రారా, ఎవరిని చూద్దాం. మీ ఇద్దరు ఇలా సేపట్లు పడుతూ కూర్చుంటే రేపు ఇది పంచాయతీ కాకపోతుంది. తర్వాత 2 కుటుంబాలు ఊళ్ళోంచి వెలేస్తారండి. ఆహా, ఎలా వెళ్ళేస్తారో అది చూస్తాం. ఏడు చూసేది? మీరు ఊరు ఒక మాట నుండి మొత్తం లేపేస్తాను. మీద చెయ్యతే తెలుసుద్ది ఎవరు లేపేది. ఆగండి, ఆగండి. ఏమిటయ్యా ఇది? పిల్ల తండ్రి మాట్లాడుకుంటున్నాం. మధ్యలో వచ్చి నరుతాం పొడుస్తా ఉంటే ఏమిటి అర్థం? వెళ్ళండి అయ్యా, దయచేసి వెళ్ళండి. అయ్యా వెళ్ళండి. బషీర్, మంచిది కాదు, ఇది మంచిది కాదు. వద్దు. నీకు ఇప్పుడు తృప్తేనా? ఈ నారాయణమూర్తిని తలెత్తుకోకుండా చేసావు కదరా, సంతోషమేగా? ఇప్పుడు ఏం జరిగిందన్నా? ఇంకా ఏం జరగాలంటావురా? ఏం జరగాలి? నువ్వే చెప్పు. ఏ రోజైనా నేను గుడికి వెళ్లకుండా ఉన్నానరా? 20 సంవత్సరాలుగా ఈ ఊరి గుడికి నీ తండ్రి ట్రస్టీ.
ఈ నారాయణమూర్తి సలహా లేకుండా ఏ దైవ కార్యం జరగదు. అటువంటిది మన మధ్య. దేవుడికి ఊరేగింపు జరిగితే ముందు మన ఇంటికి రావాలి, ఆ తర్వాతే 4 వీధులకు వెళ్ళాలి. ఇప్పుడు ఆ గౌరవం ఉంటుందయ్యా? ఎలా ఉంటుంది? నువ్వేమో ఆ సాయిబులమ్మాయి చుట్టూ తిరుగుతున్నావు, వాళ్ళ నాన్నేమో చేత్తో గట్టి పట్టుకుని నరుకుతా పొడుస్తానంటున్నాడు. ఏమిటయ్యా ఇదంతా? చాలయ్యా, చాలు. చదువు నీకు నేర్పిన సంస్కారం చాలు. ఆ శైలాబాను చాలా మంచిది నాన్న. మా స్కూల్లో నోరు మీవే. నీ అన్నయ్యకో సాయిబులమ్మాయిని కట్టబెడితే నిన్నెవరికిచ్చి పెళ్లి చేయమంటావే నన్ను? నిన్నెవడే చేసుకుంటాడు? అప్పుడు దానికి ఓ సాయిబుల్ కురాన్ చూడండి. కొట్టానంటే పళ్ళు రాలుతాయి రాస్కెల్. చెట్టంత ఎదిగా మనం ఊరుకుంటున్నాను. పొగరా నీకు? చదువుకున్న పొగరు. ఇప్పుడు నేను ముస్లిం అమ్మాయిని చేసుకుంటే తప్ప? ముస్లింలు మనకు శత్రువులా? చేసుకోరా, సంతోషంగా చేసుకో. నా ఊపిరిపోయాక చేసుకో. అంతవరకు ఎదురు చూస్తూ నేను కూర్చోలేను. ఏమన్నావురా? ఏమిటే వీడేమంటున్నాడే? నాన్న, నువ్వు నా పూర్వజన్మ పుణ్యం అనుకుంటాను. నీకు ఈ తండ్రే కావాలనుకుంటే నేను చెప్పింది చెయ్యి. లేదు, ఆ సాయిబుల భయ్య కావాలనుకుంటే పో, అందులో చచ్చావనుకుని పో. ఏమిటండి, ఏం మాట్లాడివి? ఒరే, ఏమిటా ఇది? ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు. నాన్న, నేను బొంబాయి వెళ్తున్నాను, తిరిగి రాను. బాను, ఏయ్ బాను, మీ అమ్మ చెప్పింది నిజమా? చెప్పవే. నారాయణమూర్తి కొడుకు బొంబాయి నుంచి ఉత్తరాలు రాశాడా? మాట్లాడవే. ఏంటిదంతా? ఈ బషీర్ అహ్మద్ వీధిలో తలెత్తుకుని తిరగకుండా చేశావు కదే, చంపేస్తాను. తాడి చెట్ల ఇంతమంది ఆడాళ్ళు ఉన్నారు, ఒక ఆడపిల్లని సరిగ్గా పెద్దని తెలీదు. ఏడు పాపు ఆపో. నేను మక్కా వెళ్ళొచ్చిన తర్వాత పుట్టిన బిడ్డవే నువ్వు. ఇన్నేళ్లు నేను చచ్చి సున్నమై కష్టపడింది ఎవరి కోసం? నీ కోసం కదూ. ఈ పని చేసి నన్ను తలదించుకునేలా చేశావు. అమ్మా, ఒట్టేసి చెప్పు, మళ్ళీ ఇలాంటి పని చేయనని ఒట్టేసి చెప్పు. 10 రోజుల్లోనే నీకు నిక్క. నేను చూసిన కుర్రాడు.
పెళ్లి చేసుకున్నావా? ఏమిటి? భయంగా ఉందా? నాకెంతో గుండెదరగా ఉంది. నే ఏడవననుకో. ఏడవను కదా. తీసేనా? ఏ కూర్చో. आप शेखर? हाँ जी शेखर. सर्टिफिकेट्स है? 30 రోజుల ముందే రిజిస్టర్ చేసి ఉంచాను. ఆ రోజు నుంచి మన పేర్లు నోటీస్ బోర్డులో ఉన్నాయి. आपका विटनेस है? हाँ वो लोग. ఎవరు? ఆ ముగ్గురు నా ఫ్రెండ్స్. నాతో పాటు ప్రెస్లో పనిచేస్తున్నారు. आप लोग मद्रासी है? తెలుగు వాళ్ళం. నేను మద్రాసు చూడలేదు. మాది భీమునిపట్నం, విశాఖ జిల్లా. విశాఖ తెలీదా మీకు? ఓడరే ఉంది దగ్గరే. ఇద్దరు ఒకే ఊరు వాళ్ళు. వారు ఇక్కడ 2 ఏళ్లుగా ఉంటున్నారు. నేను ఈరోజు ఉదయం వచ్చాను. आप लोग नेक्स्ट. థ్యాంక్ యూ. నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? చచ్చా, మరెందుకు నన్ను వద్దన్నారు? నువ్వు తొందరగా ఆపితేనే అతను తొందరగా వెళ్తాడు. అతను తొందరగా వెళ్తేనే మనకు తొందరగా పెళ్ళవుతుంది. మనకి తొందరగా పెళ్ళైతేనే నేను తొందరగా కావాలించుకుని ముద్రించుకోవచ్చు. आपका नाम क्या है? शेखर. बाप का नाम? टी नारायणमूर्ति. आपका नाम? పేరు చెప్పు. శైలపాను. क्यों बेटे शेखर? ആരാ ഇത്? എന്നെ ചതിച്ചോ? എന്റെ കരളെ, ఇవళ కళ్యాణం చేదు వന്നു. నేనేం చేయను పక్కజం. వీళ్ళ నాన్నగారు పీక మీద కత్తి పెట్టి నా కూతురు పెళ్లి చేసుకుంటావా చస్తావని అడిగారు. చేసుకున్నాను. మీరు మాటలు నమ్మకండి. ఊరుకోండి. നമ്പിത്താനെ ഇങ്ങനെയായത്. ഇത്രയും കാലം ഇവന് വേണ്ടി ഞാൻ കാത്തിരുന്നു, ഒരു കന്നി പെണ്ണായിട്ട്. ഇവനെ വിടല്ലേ, മുറുക്കി പിടിച്ചോ. പയ്യൻ പാടാ. कौन? शेखर. मिस्टर मलकोंकर, ये मेरी बीवी आज ही शादी हुई. नमस्ते. नमस्कार. मुबारक हो. थैंक यू. आई किसका? मिसेस लगना मलकोंकर. क्या चाहनी? आपने बताया तक नहीं. तुम्हारा नाम क्या है? बानू. शैलबानू. मुस्लिम नाम वाटते. అవును ముస్లింనే. तुमने शादी कर ली क्या?
तू गप्प बस. गप्प कशी बसू? त्यांनी सांगायला नको का अगोदर? आपण रोज पूजा वगैरे करतो ना, कसं चालेल असं मग? तू आज जा. ये तो तू आज जा. चल. तुम उसकी फिक्र मत करो बेटा. शोलापुर से मेरे कुछ मेहमान आए हुए हैं, वो तुम्हारे साथ रहेंगे. संभाल लेना. थैंक यू. अंदर जाओ बेटी. ఏమంటున్నారు? షోలాపూర్ నుంచి వాళ్ళ బంధువులు వచ్చారట. 2-3 రోజులు వాళ్ళ పిల్లలు మన రూమ్లోనే ఉంటారని చెప్పారు. ఓ సింతే కదా.